నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆరేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు వివిధ కారణాలతో కోర్టులో బెయిల్ తీసుకున్నారు వీరి బెయిల్ రద్దు కోసం వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతున్నారు ఇక ఇదే క్రమంలో ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వివేకను హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన నిందితుల్లో ఒకరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఆయన్ను సిబిఐ గతంలో అరెస్టు చేసింది అయితే ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు అయితే ఉదయ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు గుప్పించింది వివేక హత్య కేసులో ఉదయ పాత్ర ఏంటని పిటిషనర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇక దీంతో పిటిషనర్ సునీత లాయర్ తన తండ్రిని హత్య చేసిన తర్వాత గాయాలు కనబడకుండా కుట్లు వేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు ఈ నేపథ్యంలో ఈ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఉదయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతో దీన్ని కూడా జత చేయాలి అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.